ఇప్పుడొచ్చిన టెక్నాలజీ ప్రకారంగా రైతు సోదరులు పురుగుల మందు కొట్టడంలో చాలా అనారోగ్యాల పాలవుతూ చాలామంది చనిపోయిన వారు, స్కిన్ డిసీజ్ వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడొచ్చిన టెక్నాలజీ ప్రకారంగా చూస్తే రైతులకు ఈవీ బ్యాటరీ సహాయంతో నడిచే పురుగుల మందు పిచికారి యంత్రం చాలా కొత్త టెక్నాలజీతో దీనిని కనిపెట్టారు. 600 లీటర్ల నీటిని స్ప్రే చేయగలదు. అంటే 600 లీటర్ల పురుగుల మందును ఒకేసారి ట్యాంకర్లో ఫిల్ చేసుకొని 5 ఎకరాలకు సరిపడా మందును ఒకేసారి ఇది కొట్టగలదు. అలాగే 10 ఫీట్ల వెడల్పు నుండి, అంటే దాదాపు 30 ఫీట్ల వెడల్పు నుంచి ఒకేసారి వెళ్ళగలదు. అలాగే ఇది మనకు మొక్కలకు ఎంత పెద్ద మొక్క అయినా 1800 వరకు, అంటే అంత హైట్ వరకు, మామిడి చెట్టు నుంచి కింద వచ్చే కూరగాయల మొక్కల నుంచి మామిడి చెట్టుల వరకు కూడా ఇది పనిచేస్తుంది. ఆ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా దానికి మనకు వేసే ఏదైతే స్ప్రే ఉందో దానిని పైకి కిందికి అప్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ సహాయంతో ఇది 7 నుంచి 8 గంటలు పనిచేస్తుంది. ఒక్కసారి ట్యాంక్ ఫిల్ చేస్తే 5 ఎకరాలకు సరిపడా ఒకేసారి కొట్టగలదు. అలాగే రోడ్డు పైన కూడా 40 కిలోమీటర్ల వరకు జర్నీ చేయగలదు. 15 నుంచి 20 స్పీడ్లో ఇది వెళ్ళగలదు. అలాగే ఒక్కసారి రాత్రి 4 గంటలు ఛార్జింగ్ చేస్తే డే అంతా 5-6 గంటలు 5 ఎకరాలకు సరిపడా మందును ఇది ఒకేసారి స్ప్రే కొట్టగలదు. చాలా ఈజీగా ఉంది. S600 ఈవీ ఇది చాలా ఈజీ టెక్నాలజీతో తయారు చేశారు. దీని సర్వీస్ కూడా మనకు ఉంది. వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా పటాన్ చెరువులో ఉన్నాయి. వీరి నంబర్ కూడా నేను కింద మీకు మెసేజ్ పెడతాను. ఒక్కసారి ఇలాంటిది ఒక గ్రామానికి ఒకటి 4 రైతులు కలిసి కొనుక్కున్నా కానీ అక్కడ ఆ రైతు సోదరులకు ఒకేసారి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రతి పంటకు ఆరుతడి పంట, వరి పొలంలో కాకుండా బయట ఆరుతడి పంట, ప్రతి పంట కూడా ఈ పిచికారి యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. జీరో మెయింటెనెన్స్, డీజిల్ అక్కర్లేదు, గేర్ బాక్స్ అక్కర్లేదు, మెకానిక్ అక్కర్లేదు, సర్వీస్ వాళ్ళే చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన రైతు సోదరులకు చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని వాళ్ళకు అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం, వాళ్ళ పంటను టైంకు మందు కొట్టించిన వాళ్ళం అవుతుంటాం. ఒక్కసారి ఆలోచించి చూడండి మిత్రులారా.